నేను ఆ మహేశ్వరునిపై ఒక పద్యాన్ని వినిపిస్తాను మహారాజా. చారు శిరీష కోమలము సారసపత్ర మనోహరంబు విస్పారిత భాగ్యవాణము విభాసుర కుంకుమ పంకిలమునై కోరిక ముంచున్ ఈ సమర కుంజరయాన పదద్వయంబు సొంపారగ నస్మదీయ నటలాగ్రము సోకుట ఎప్పుడో కదా. చాలా బాగుంది మల్లన కవి. చివరిగా మీ పద్యంతో ఈనాటి భువన విజయాన్ని ఆనందింపచేయాలని మా కోరిక. తప్పక మహారాజా. నీళ్ళు కంచుని శిరస్సుపై నీళ్లు జల్లి పతిరిసుమంటూ ఎవ్వాడు పరవైచు అల్ల సురసాకి వానింట మల్లె చెట్టు కాడిపసరంబు వానింట కామధేను. ఆహా, ఏమి అదృష్టం! అష్టదిగ్గజాల పాండిత్య ప్రకటనలో తేన కన్నా తీయనైన తెలుగు భాష కమ్మదనాన్ని గొప్పదనాన్ని ఆస్వాదించగలిగాము. తెలుగదేల ఎల్ల దేశంబు తెలుగేను తెలుగు వల్ల బుండ తెలుగొకొండ ఎల్లవారు వినగ ఎరుగవే భాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. చూశారుగా, శ్రీ కృష్ణదేవరాయ మహారాజు స్వయంగా కవి కావడం వల్ల ఆయన కాలం తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగం అయింది. అష్టదిగ్గజ కవులు చాలా గొప్ప గొప్ప కావ్యాలు రచించారు. వారి కావ్యాల్లోని కొన్ని పద్యాలను ఈనాటి భువన విజయంలో ఈ మనబడి విద్యార్థులు మనకు వినిపించారు. ఇందులో పాల్గొన్నవారు రాయుడు అమోఘ కోక, పెద్దన్న కృతిక్ జటవల్లభుల, తిమ్మన అనీష్ అంకారెడ్డి, రామలింగడు మయూర్ ర్యాలీ, అయ్యరరాజు మేహుల్ చౌడారుకు, దూర్జటి కశ్యప్ కల్వకోట, రామరాజభూషణ ప్రణవ్ మదలి, సూరన్న సుజీత్ పెన్నికంటి, మల్లన్న రోహిత్ కార్తికేయన్, భట్టులు గణేష్ కోక మరియు ఈశాన్ దేవల్ల, సంకలనం హరి ర్యాలీ, నిర్వహణ సుధా దవలూరి మరియు అరుణ ర్యాలీ.